గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పలు కేసులకు సంబంధించిన వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు తెలిపారు. గుంటూరులో గంజాయి అమ్ముతున్న 3 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి 2,40,000 విలువైన 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలు దొంగిలించే మరో 4 అరెస్ట్ చేశారు. వారి నుండి 11 లక్షల విలువైన బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నాం. మీ దృష్టికి వచ్చిన నేరగాళ్ల గురించి పోలీసులకు చెప్పి నేరాల నియంత్రణకు ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కోరారు. ఆ 36 కేసు పక్కన ఉన్నాయి. దీంట్లో మ్యాక్సిమం కేసెస్ మన విజయవాడలో మన దేంట్లో విజయవాడలో మనం జీఆర్పీలో ఉందా, జీఆర్పీ రైల్వేస్లో ఉంది 11 కేసెస్ ఉంది. అక్కడ నుంచి ఇప్పుడు రీసెంట్గా మనకి సస్పెక్ట్ షీట్ మన గుంటూరు డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మనం ఒకసారి పిలవడం, ఎంక్వైరీ చేయడం, కొంచెం డౌట్ఫుల్గా ఉండడం వల్ల కొన్ని ఇంట్రాగేట్ చేయడం చేసినప్పుడు ఆ వ్యక్తి అఫెన్సెస్ 11 బైక్ దొంగతనం కన్ఫెషన్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి మోడస్ ఆపరండి ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ అంటే ఎలాగా దొంగతనం చేస్తున్నారనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళు బైక్ని చెక్ చేస్తారు. బైక్లో కవర్లో ముందు మీ రికార్డ్స్ మీరు ఎయిదర్ కవర్లో పెడుతుంటారు, లేకపోతే సైడ్లో బాక్స్ ఉంటాయి. బాక్స్లో మీరు రికార్డ్స్ పెడుతుంటారు. రికార్డ్స్ని చూస్తారు. అన్ని రికార్డ్స్ ప్రాపర్గా ఉందంటే ఇమీడియట్గా ఆ బైక్ని దొంగతనం చేస్తారు. దొంగతనం చేసిన తర్వాత ఓఎల్ఎక్స్లో పెడతారు. బికాస్ ఓఎల్ఎక్స్లో పెట్టాలంటే మీకు డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీ. ఓఎల్ఎక్స్లో పెట్టిన తర్వాత ఈ A2 అని చెప్పేసి మనం ముందేనే ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాము. రిసీవర్స్ అంటే విత్ నాలెడ్జ్, విత్ ఇంటెన్షన్, విత్ నాలెడ్జ్ వాళ్ళకు ఉందని అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఆ బేస్ చేసుకొని మోరం రెడ్డి సీతారెడ్డిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి 8 ఈ వ్యక్తిని ఓఎల్ఎక్స్లో పెడతారు. ఆ వ్యక్తి ఓఎల్లో కొనుక్కొని ఇంకా తక్కువ రేటుగా అమ్ముకుంటారు అనమాట. అంటే తక్కువ రేట్లో వాళ్ళు ఇదొక